తీరడానికి దేవుడు కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. దేవుని యొక్క సన్నిధిలో ఈ పగటి వేళ ఉండి తీరడానికి దేవుడు మనందరికీ కృపతో నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు యుద్ధము చేసి తీరడానికి సిద్ధపరిచే ప్రణాళిక మొదటి భాగంలో మనకి కనబడుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. దేవుని యొక్క బిడ్డలుగా మనం యుద్ధం చేస్తూ ఉన్న అనుబంధంలో జీవిస్తున్నాం, మర్చిపోకూడదు. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్న మాట, బాషానులో ఉన్న రాజు ఓగుతో యుద్ధం చేసి తీరాలి అన్న మాటను దేవుడు ప్రస్తావించి తీరుతున్నారు. యుద్ధం చెయ్యకపోతే దేవుని యొక్క ప్రజలు యోర్దాను నది దాటుకు తీరడానికో లేకపోతే వాగ్దాన నగరి చేరుకు తీరడానికి ఏమై తీరదు, అవకాశం జరిగి తీరదు. అందుకే రెండోదిగా అక్కడ చెప్పిన మాకు ప్రాధాన్యత కలిగిన ఒక మాట, ఈ దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాగ్దాన నగరిలో ప్రవేశించుకు తీరాలంటే నాయకులు కూడా సరైన రీతిగా ఉండి తీరాలి. ఒకటి యుద్ధం చేయాలి, రెండోది నాయకులను మనం ఏం చేసుకు తీరాలి, సిద్ధపరచుకు తీరాలి. ఈ రెండు విషయాలనే ఈ 3వ అధ్యాయంలో ప్రత్యేకతగా మనకి కనబడుతున్నది. ఇందులో దేవుడు మనకి గుర్తిస్తున్న ఒక మాట, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నమ్మకత్వం నిజమైనది, అది మనల్ని ఎల్లప్పుడూ కూడా సహాయపడి తీరేది అన్నది ఈ అధ్యాయం మనకి నేర్పించుకు తీరేది. రెండోదిగా ఈ అధ్యాయం మనకి నేర్పించి తీరేది దేవుని యొక్క దేవుడు ఏర్పరిచిన కొత్త నగరములో, దేవుడు ఏర్పరిచిన వాగ్దాన భూమిలో పాత జనములను తీసుకెళ్లే దేవుడు కాదు, కొత్త జనములను తీసుకెళ్లే దేవుడు. ఈ పగటిలో నువ్వు కొత్తోడువో పాతోడువో నువ్వే వివేచించుకు తీరాలి. ఈరోజు వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత నీకే అర్థమై తీరుతుంది, నేను కొత్తోడినా పాతోడినా, నాలో కొత్త స్వభావం ఉందా పాత స్వభావం ఉందా, నేను నవీన స్వభావానికి అనురూపులై తీరుతున్నావా, పాత స్వభావానికి అనురూపి అయి తీరుతున్నావా, అది నీ జీవితంలో నీకు అర్థమై తీరుతుంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు అర్థమై తీరింది, వాగ్దాన నగరం లేకపోతే కనాను దేశంలో ప్రవేశించి తీరాలంటే కొత్తగా జన్మించిన వారు, లేకపోతే రూపాంతరం చెందిన వారు, దేవుని దగ్గర జీవితాన్ని మార్పు చెందిన వారు మాత్రమే ప్రవేశన చెందుకోగలిగి తీరేది. మూడోదిగా ఈ అధ్యాయం మనకి బోధించిన మాట, నాయకులకు దేవుడు బలపరిచే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, ప్రోత్సాహాన్ని ఇచ్చే దేవుడు. కారణం ఏంటో తెలుసా, ప్రజల మధ్యలో ఎప్పుడు కూడా రెండు రీతి కలిగిన భిన్నతలు ఉన్నాయి. ప్రజల మధ్యలో కాదు, ఆత్మీకుల మధ్య కూడా కొన్ని భిన్నతలు ఉన్నాయి. ఏంటిది, నీతిమంతులుగా జీవించిన కొందరు ఉన్నారు, దుష్టులుగా జీవించిన కొందరు ఉన్నారు, వాక్యాధారంగా జీవించిన వారు, వాక్యాన్ని వ్యతిరేకపరిచిన వారు ఉన్నారు. ఈ ఇద్దరి జనాంగం మధ్యన నాయకులకే గొప్ప వేదన నడిపించి తీరేది. కారణం ఏంటంటే నాయకుల ప్రజల్ని నడిపించుకు తీరాలి కాబట్టి. అందుకే యెహోషువకు, మోషే తర్వాత ఉన్న యెహోషువకు దేవుడు బలపరిచి తీరిన ధైర్యాన్ని ఇచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. చివరికి మనకి కనిపించే మాట, ఈ అధ్యాయంలో సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన భుజము చేత, తన శక్తి చేతనే మనల్ని గెలుపులోకి నడిపించుకు తీరేది. అందుకే చాలా మంది శరీర క్రియలో ఉన్నారు కాబట్టి సొంత శక్తి, సొంత బలముతో యుద్ధాలను గెలుచుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరేది. అందుకే ఈ పగటి వేళ దేవుని వాక్య భాగంలో మనం చూద్దాం, కొన్ని రకాలైన యుద్ధాల గురించి బైబిల్ చెప్పేది మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం మనకి బోధించే మాట, పరిశుద్ధత చెందే విధానం కొరకు ఒక యుద్ధం జరిగి తీరినట్టుగా బైబిల్ మనకు అక్కడ బోధించి తీరుతున్నది. మొదటి యుద్ధం పరిశుద్ధత కొరకు, లేకపోతే పరిశుద్ధతను పొందుకు తీరడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో యుద్ధం చేసి తీరారు, ఎరికో నగరస్తులతో ఏం చేసి యుద్ధం చేసుకు తీరడానికి ప్రయత్నం చేయగలిగి తీరారు. ఆ ఎరికో చుట్టూనే తిరిగి తీరడానికి వారు ఉపయోగించిన మార్గం మనకి తెలుసు. దేవునికి ఆరాధన చేసుకునే విధానం, దేవునికి గణపరిచే విధానం, ఒక మనసుతో, ఒక ఐక్యతతో గానపానాలు చేసుకుంటూ ఊరేగింపు చేసుకు తీరి ఏం చేసుకోగలిగారు, ఎరికో నగరాన్ని సంపాదించుకోగలిగి తీరారు. అలాగైతే మన క్రైస్తవ జీవితంలో కూడా ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టేది వేస్ట్ కాదు. కొందరికి అది ఇష్టం లేదు, దాని అర్థం నీకు ఆత్మీయతలో గెలవడానికి ఇష్టం లేదని అర్థం. నా పాటలు పాడే దేనికి, ఆత్మీయతలో గెలిచి తీరడానికి, ఆరాధనకు వచ్చేది దీనికి, దేవుని సన్నిధిలో గెలుపు సాధించుకుంది అంటే దాని యొక్క ఒక పరిశుద్ధత కొరకు యుద్ధం జరిగి ఉంటుంది. మరి నువ్వు ఆరాధనకు రాకపోతే మరి నీ పరిస్థితి ఏంటో నువ్వే చూస్తున్నా. ప్రార్థన చేయకపోతే నీ పరిస్థితి ఏంటో, పరిశుద్ధ యుద్ధములో నువ్వు పాలు పంచుకోలేవు. అందుకే కొందరికి ఏం అక్కర్లేదు, పరిశుద్ధత కొన్న యుద్ధం అక్కర్లేదు, పరిశుద్ధతలో నేను ముందుకెళ్ళి తీరాలి, పరిశుద్ధత ద్వారా నా జీవితం ఏమై తీరాలి, దేవుని కనకవుల పడేటట్టుగా ఉండి తీరాలన్న ఆశ కొందరికి లేదు. అందుకే మొదటిగా బైబిల్ చెప్తున్న మాట, పరిశుద్ధత కొరకు నువ్వే తీయాలి, ఆరాధన చేసి తీరాలి. దేవుడిని నేర్పించిన కృపాబలములను ఉపయోగించుకుంటూ, దేవుడిని నేర్పించిన ప్రార్థనా విధానం నేర్పించుకుంటూ, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీక కూటములను గురించి అర్థం చేసుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన సేవకుల యొక్క విధాయక, దేవుని యొక్క సేవకుల యొక్క కింద ఉండి దేవునికి అనురూపులై తీరడానికి ఉన్న ప్రయత్నం ఉండి తీరాలి. బైబిల్ మొదటిగా చెప్పేది
పరిశుద్ధ వివాహం జరిగి పరిశుద్ధ యుద్ధం అని చెప్పి తీరొచ్చు. ఆ యుద్ధంలో పరిశుద్ధత గెలుపు సాధించుకొని వచ్చి తీరేది. అందుకే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చెప్తున్నమాట, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల నుండి తీరాలి. అపవిత్రత అనేక బైబిల్ చెప్పేమాట, అపవిత్రత అయిన జనం దేవుని ఎప్పుడు కనుగోలు తీరలేరు. దేవుని చూచి తీరాలంటే మనకేముండి తీరాలి? పరిశుద్ధత ఉండి తీరాలి. అలా కనబడి తీరిన మాంత్రిక లక్షణాలు ఉన్న దేవుడు కాదు, ఆయన పరిశుద్ధతకు ఆధారం చెందిన దేవుడు. అందుకే పరిశుద్ధులు ఎప్పుడు దేవునికి ఆరాధన చేసి తీరాలి. పరిశుద్ధులు ఎప్పుడు దేవునితో సహవాసం పెట్టుకు తీరాలి. పరిశుద్ధులు ఎప్పుడు సంఘముతో కట్టుబాటు కలిగి ఉండి తీరాలి. సంఘంతో కట్టుబాటు అని చెప్తే కేవలం సంక్రాంతికి శివరాత్రికి ఉన్న కట్టుబాటు నేను అనట్లేదు. మరి అదైతే నీకు పాత సిద్ధాంతంలో ఉన్నాం అనమాట. దాని అర్థం రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది మళ్ళా నువ్వు పాత సిద్ధాంతం పట్టుకొని జీవిస్తున్నావు. సంఘం ఎప్పుడెప్పుడు కలుస్తున్నాయి, అప్పుడప్పుడు ఏం చేసి తీరాలి? సంఘ బిడ్డలు పరిశుద్ధులుగా నిలవాలి, నడవాలి. ఆశ కలిగిన వాడు ఎప్పుడు సంఘముతో కలిసే తీరేదారు. అలాగైతే తీరితే పరిశుద్ధత కొరకు ఆశ కలిగి తీరితే దేవుడు విజయాన్ని తీరుతారు. దానికి సైనికుల బలం అక్కర్లేదు, మనుషుల బలం అక్కర్లేదు. కేవలం ఉడంబడికకు ఆధారంగా దేవుడి పరిశుద్ధ వివాహానికి, పరిశుద్ధ యుద్ధాన్ని గెలుపు సాధించి తీరేది. అందుకే బైబిల్ గ్రంథం ఉడంబడికకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి తీరుతున్నది. వైవాహిక జీవితంలో కూడా ఉడంబడిక ఉంది. రక్షణ పొందేటప్పుడు కూడా నువ్వు ఉడంబడిక చేసి తీరుతున్నావు. ఏమని చెప్తున్నా? యేసయ్య తప్ప ఇంకా ఎవరికి నేను సేవించి తీరును, యేసయ్య చెప్పిన మార్గావళిలో తప్ప నేను ఇంకే త్రోవలో నడిచి తీరనని ఏ రోజు నువ్వు రక్షణ పొందితే ఆ రోజు నువ్వు ఒప్పుకుంటున్నావు. వాళ్ళకి ఎప్పుడు ఎందుకు యేసయ్యని దేవుడిగా అంగీకరిస్తున్నారని ఇప్పుడు కూడా కొందరికి అర్థం కాదు. దాని అర్థం ఆ రోజు నువ్వు దేవుడితో ఏం చేస్తున్నావు? యు ఆర్ మేకింగ్ ఏ కవెనెంట్ విత్ గాడ్. దేవుడితో ఒక ఉడంబడిక చేసి బయట చెప్తున్నమాట, ఉడంబడికను ఉల్లంఘించి తీరితే ఉడంబడికకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉడంబడిక చేసి తీరితే వారు ఉడంబడిక చేసేటప్పుడు వారు ఇరువురు కూడా ఏం చేశారు? బలి సాదృశ్యముగా ఒక బలి వస్తువుని తీసుకొచ్చి తీరుతారు. ఇరువురు ఉడంబడిక చేసి అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ బలి వస్తువుని మధ్యలో పెట్టి దానిని వధించి తీరి యువతల నుంచి ఒకటి అవతలకి, అవతల నుంచి యువతలకి ఎవరు ఉడంబడిక చేస్తున్నారు? వారు ఇరువురు క్రిస్ క్రాస్ ఏమైతే తీరుతారు? అటు ఇటు దాటుకు తీరుతారు. ఇది యేసయ్య శిలువ మరణానికి గుర్తిస్తున్నారు. అటు నుంచి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అలా కాలేదనుకుంటా. ఉడంబడికలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఉడంబడికను నెరవేర్చుకు తీరాలి. దాంట్లో వెనక్కి రావడానికి అవకాశం లేదు. అందుకే ఉడంబడిక చాలా శ్రేష్టం. ఇటు నుంచి మనిషి అవతలకి వెళ్ళి, అవతల నుంచి మనిషి యువతలకు వస్తారు. దాని అర్థం ఏ రీతిగా ఈ బలి కోసం వధింపబడి తీరిన ఈ అగ్రిమెంట్ నుంచి, ఈ ఉడంబడిక నుంచి, ఈ ప్రస్తావన నుంచి నాకు నచ్చకపోయినా, దాన్ని వదిలేసుకున్నా, నాకు ఇష్టం కాదు అనుకో, నేను వెనక్కి వెళ్ళిపోతే ఇలాగే నన్ను కూడా ఏం చేసి నరికేసి మీ అందరికి భయం వేసేస్తుంది. ఏసైకి రక్షకుడిగా నువ్వు అంగీకరించడం ఇండైరెక్ట్ గా దేవుడికి చెప్పావు. నేను చర్చికి రాకపోతే, నేను కోట్లానికి రాకపోతే, నేను ఆరాధన చేయకపోతే, నేను సహవాసంతో ఉండకపోతే నన్ను కూడా ఏం చేసేది? తగ్గిపోయింది. దాని అర్థం ఇండైరెక్ట్ గా దేవుడు నన్ను నరికే, నన్నే బలి వస్తుగా ఏం చేసే వాడితో అని దేవుడు నన్ను అందుకే ఎప్పుడు కూడా మనకి తెలియదు ఎందుకు నువ్వు వ్యవసాయం దేవుని నమ్ము. అందుకే ఒకసారి దేవునికి నమ్మిన తర్వాత దేవుని విడిచిపెట్టే ఛాన్సే లేదు. మరి విడిచిపెట్టి వెళ్తావు అంటే ఇండైరెక్ట్ దేవుడికి సవాలు నీకు దమ్ము ఉంటాడు. మనం పోయి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూడు, సంఘాలు విడిచిపెట్టి, సహవాసాలు విడిచిపెట్టి, ప్రార్థన ఆ పరిస్థితి ఆలోచించాడు. మనం అనుకుంటున్నాం నరకమే పెద్ద విషయం. నరకం కాదురా నాయన, దానికన్నా ముందు నేను భూమిలో బతుకుండగానే నిన్ను దేవుడు ఏం చేసి రెండు మొక్కలుగా చింపేస్తాడు. నీకు ఏ వ్యక్తిపర విషయమైనా, నీ ఏ విషయమైనా అన్నింటిలో దేవుడు నేను ఏం చేసి తీస్తాడు. అందుకే భయం తెచ్చుకోండి. రక్షణ పొంది తీరడం చిన్న విషయం కాదు. దేనితో ఆటాడుతున్నాం? అగ్నితో ఆటాడి తీరుతున్నాం. అందుకే పరిశుద్ధ యుద్ధంలో దేనికి ఉడంబడికకు స్థానం ఉంది. ఉడంబడిక తీసిన వాళ్ళే బాప్తిసం అన్న ప్రక్రియలోకి ఎక్కేది. ఎవరు బాప్తిసం పొంది తిరగనుకున్న యోగ్యత ఏంటిది? ఆయన ఏమైతే ఒప్పుకోవాలి, ఉడంబడిక చేయాలి. ఎవరితో? దేవుడితో. ఏమి నాకు యేసయ్య తప్ప ఇంకెవరు అక్కర్లేదు, యేసయ్యతో మాత్రమే నాకు నా అనుబంధం. అందుకే బాప్తిసం అన్న ప్రక్రియలో చెప్పుచిన సిద్ధాంతం ఏంటి? రోమపత్రిక 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ చెప్తున్నమాట, యేసుక్రీస్తు వారు గతించుకొని వెళ్ళిన త్రోవలన్నింటిలో కూడా మనం కూడా నడిచేదాననే బాప్తిసం అని చెప్పి మరణం వైపు నడిచారు. మరణం నుంచి ఏమైతే మరణించిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేశారు? పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత 3వ రోజు ఆయన ఏమైతే రూపాంతరం అయితే. దాని అర్థం బాప్తిసం అన్న ప్రక్రియలో యేసయ్య మరణంలో రూపాలుగా జరుగుతున్నాం. యేసయ్య మరణించాడు, నువ్వు మరణించి తీరుతున్నావు. యేసయ్య ఎందుకు వరకు మరణించారు? పాపం కోసం మరణం. నువ్వెందుకు? పాప ప్రాయశ్చిత్త నమ్మకం మరణం. అర్థం కాలేదు అనుకుంటా. యేసయ్య మరణించిన దగ్గరికి నీ పాపాలన్నిటి కూడా
పరిహారం జరిగి ఉండాలి. నువ్వు మరణించేదానికి ఇక నాలో పాపం ఉండదు, ఇక పాపానికి నేను అవకాశం ఇచ్చి చేయమని బాప్తిజం ద్వారా మొదటి డిక్లరేషన్. రెండో డిక్లరేషన్ బాప్తిజం ద్వారా ఇచ్చేది ఏంటిదో తెలుసా? యేసయ్య సమాధి చేశారు, నన్ను కూడా ఏం చేయండి. ఏంటి నన్ను కాదు, నా పాత స్వభావం, నా పాత అలవాటు, నా పాత పద్ధతి, నా పాత ఆలోచన, నా పాత మతం, నా పాత కులం, నా పాత సరుకులు అర్థం కాలేదు. దాన్ని ఏం చేయండి? యేసయ్య సమాధికి వెళ్తే నేను కూడా వీటన్నింటినీ కూడా ఏం చేసి తీరుతా. కొన్ని దేవుని బిడ్డలని మనం చెప్పుకోలేము, దానికి ఇంకొక 10 మంది నేను చెప్తే మళ్ళీ మీరు వేదన పడతారు అన్న విశ్వాసం ఉన్నారు. ఇప్పుడు కూడా దేన్ని పట్టేసుకున్నాను. పెళ్ళి వచ్చినప్పుడు తీస్తారు, ఈ సంచి తీస్తారు, ఏ సంచి మూట కట్టిన సంచి తీస్తారు. నాకు నా కులంలో ఉన్నా. మరి అలాంటప్పుడు నీ కులమే నిన్ను రక్షిస్తే నీ కులాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందిగా. అర్థం కాలేదు. అందుకే ప్రార్థన కొట్టాలి, బోర్డు ప్రార్థన అయిపోతున్నాయి తప్ప ఇప్పుడు పెళ్ళిళ్ళు కొందరు జరగట్లేదు. కారణం ఏంటి? పాత సరుకులన్నీ తవ్వుకొని తెచ్చావు. అర్థం కాలేదు. అందుకే యేసయ్య చెప్పిన మాట సున్నాను కొట్టి కారణం కొందరు అక్కడికి కూడా వెళ్ళి తవ్వేవాళ్ళు ఉన్నారు. కొందరు ఇప్పుడు మరలా పాత స్వభావాన్ని తొలి కొట్టుకునేవాడు. ఇప్పుడు కూడా కొత్త ఆడ దాని అర్థం ఏంటి? తవ్వుకొచ్చావు. అర్థం కాలేదు అనుకున్నా. శవాన్ని తవ్వుకొని తీసుకొస్తే దానికన్నా జబ్బు పెరిగేది ఇంకోట్లేదు. ఉన్న జబ్బులన్నీ దేనికి ఉన్నాయి? శవానికి ఉన్నాయి. ఆ శవానికి మోసిన వాడి దగ్గర నుంచి ఆ శవం ఎక్కడెక్కడికి వెళ్తుంది అక్కడెక్కడికి ఏం వ్యాపారించి హలో బాప్తిస్మ ప్రక్రియలో యేసయ్య మరణించారు, నువ్వు కూడా యేసయ్య ఏం చేశారు? మరణంలో పాతి పెట్టారు, నిన్ను కూడా ఏం చేశారు? పాతి పెట్టారు. నువ్వు పాతి పెట్టకూడదు, నీ పాత స్వభావం ఏమైతే పాతి పెట్ట, దానిని దయచేసి బయటికి తగ్గొద్దు. సరిపేసి మోసేసి కంపురా నాయన, కంపు పడుతుంది. నువ్వు ఎలాగో సమస్య తెచ్చావు, నువ్వు చంపుతున్నావు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? అర్థం కాలేదు. ఒక సంఘ బిడ్డ మరలా సభం కాడికి వెళ్ళి సభం తీసుకొస్తే ఎవరికి ఇబ్బంది? మాస్టర్కి ఇబ్బంది, ఇంకెప్పటికీ కాదు, సంఘంకే ఇబ్బంది. నేను కులం ఈడి కులస్తాడు ఇందులో వచ్చి ఏం చేస్తాడు? సమానం ఆ వాసన ఎక్కడ పరిచేస్తుంది? అక్కడ ఈ వాసనకి అల్లెలో చెప్పిన వాసన వ్యాపారం చెప్పడం కష్టం. తీసుకొచ్చి మై కట్టేస్తాడు, అదే బాబు సవకంపురా వదిలేదు. ఆరాధన దేవునికి ఎరిగే, ఘనతంతా దేవునికి ఇస్తుంది, కానీ చేసే పని లోపల ఉన్నది కరెక్ట్ కాదు కాబట్టి వచ్చేది ఏంటో కంపు. అందుకే పగదేవుల పరిశుద్ధులై తీరితే పాత దాన్ని నేనేం చేసి తీరా సమాధి చేసింది అడుగుని నవీన స్వభావంలో బయలుదేరి. మూడోదిగా యేసయ్య ఏమై తీరాలి? మనం కూడా ఏం చేసి తీరాలి? పాత అనుబంధం నుంచి, పాత కట్టుబాటు నుంచి కొత్తగా బయటకు వచ్చి తీరాలి. నవీన స్వభావంతో బయటకు తీరాలి, నవీన వాక్యంతో బయటకు వచ్చి తీరాలి, నవీన ఆత్మశక్తి. ఇదే బాప్తిజం. బాప్తిజం అంటే కొందరు పీడుకోదా భయపడిపోతారు. ఓ నాయన మరి పాపం చేయలేదు. ఓ నాయన అది కాదురా నాయన, అది పాపం చేయడానికి ఉన్న లైసెన్స్ కాదు, పాపం చేయకుండా ఉండడానికి ఉన్న ఒక లైసెన్స్. అర్థం కాదని అందుకే కొందరు పిల్లలు బాప్తిజం తింటే పరిగి పారిపోతారు, ఏ డొంక దూరిపోతారో తెలియదు. అరే బాబు బాప్తిజం చేస్తారా పెద్ద విషయం, మారు మంచి పని చేసి ఒప్పుకున్నావు కదా, అప్పుడే రిస్క్ తీసేసుకున్నాం. సెకండ్ రిస్క్ వచ్చినప్పుడు ఎందుకు భయపడిపోవడం? అర్థం కాలేదు అనుకున్నా. ఉదయం రిస్క్ తీసుకున్నా, దేవుడా మీరు నీకు అనుమతి చేస్తాను, నన్ను ఏం చేసేది? విడదీసేయండి చెప్పాడు. డైలెక్ట్ దేవుని అలా జరిగే ఛాన్స్ ఏమన్నా దేవా అని చెప్పేసి ఎక్కడికి వచ్చావు? బాప్తిజం అన్న ప్రక్రియకు బాప్తిజం అన్న ప్రక్రియలో మనం ఎవరిని ధరించుకుంటున్నాం? యువర్ వేరింగ్ క్రైస్ట్. క్రీస్తుని ఏం చేసి తీరుతున్నాం? ఓ లార్డ్. రెండోదిగా మూడోదిగా బైబిల్ చెప్పిన బాప్తిజం ద్వారా మనకేం వచ్చింది అనేది మంచి మనసు, గుడ్ కన్సైన్స్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మాత్రం కాదు, ఇతరుల పట్ల, నీ పట్ల కూడా నీకేం వచ్చి తీరుతుంది? అందుకే కదా కొందరు వీడికి అస్సలు ఏం లేదు,
మనసాక్షే లేదా, కొందరికి లేదు, మరి అది మనం ఏం చెప్పలేదు. కానీ పరిశుద్ధులు వారి మనసాక్షిని కాచుకుంటూ తీరుతారు. వారి పరిశుద్ధ జీవితంలో వారి గెలుపు సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే పరిశుద్ధ యుద్ధం జరిగి తీరాలి వ్యక్తిగత జీవితంలో. ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతుంది అక్కడెక్కడ ఆరాధన చేయాలి. ఎక్కడెక్కడ వాక్యం వినడానికి అవకాశం అక్కడెక్కడ వాక్యం వినాలి. ఎక్కడెక్కడ దేవునికి సాక్ష్యపరచడానికి అవకాశం అక్కడెక్కడ సాక్ష్యం చేయాలి. అది యోగ పరిశుద్ధత కొరకు నాకు ఒక నీకన్నా పీరుకోడు ఇంకోటి లేదు. సువార్త చెప్పడానికి అవకాశం వచ్చి చెప్పలేకపోతున్నా, నీకన్నా పీరుకోడు ఇంకోడు. సువార్త చెప్పడానికి అవకాశం అయితే పొల్లుగా లాగించి వివరించి చెప్పి. ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు సువార్త చెప్తే కొట్టడానికి వస్తున్నారు? మీరు మంచి గించని అలా లేదు రాడైనా సరే నువ్వు ఇందులోంచి తప్పుకుంటే నెరిగేస్తాడు దేవుడు. ఇది చెప్తే మరి ఆడికి భయం రాదా? నీకే వచ్చిందని మరి ఆడికి రాదా? ఓ రాయో ఇందులోంచి నేను తప్పుకుంటే నన్ను నువ్వేమో కక్ష పెట్టేసుకొని కసి పెట్టేసుకొని వాళ్ళ మీద యూట్యూబ్ల మీద ఏం దగ్గర పని పడలేదు. నీకే అర్థం కాలేదనుకుంటాను. అది చెప్పేది వాక్యం బోధించకూడదు చర్చికి ఎవరు ఏ ఆడేది కష్టకరమైనది అర్థం కాలేదు. ఇది కష్టకరమైనది కాదు, ఇది సులువుకరమైనది. కారణం ఏంటి? పరిశుద్ధత కొరకు లోపల పరిశుద్ధుల ఆరాధన పడుకోరు. పరిశుద్ధుల ఆరాధన మధ్య చూడుతురా. పరిశుద్ధుల ఆరాధనకి ఎప్పుడు కనసపరిచే దేవునికి ఎప్పుడు మొదటి స్థానం ఇచ్చేది. దేవుడికి అలవాటే ఏదైనా మరి 10 సార్లు పనిచేసేవాడిగా ఇవేం అనుకోవడం ఆడికి ఏం ముఖ్యం? అది దేనికి ఇంటికాడ నుంచి పారిపోయాడు. సొమ్ము కోసం, డబ్బు ఇంకేం కోసం కాదు. ఇండైరెక్ట్ గా ఎవరికి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈడాస్తి కాదు, ఈడాస్తి ఎవడాస్తి దాన్ని ఏం చెప్పి మన భాషలో ఎంగిలి బతుకుని చెప్పి ఎవడో చేసిన దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మీకు రావట్లేదు, అర్థం కాలేదు. అందుకే నేను ఎప్పుడు ఎదురిస్తాను. కారణం ఏదన్నా నాన్న ఆస్తి సంపాదించుకోవడం సార్ దానికన్నా దౌర్భాగ్యం ఏం లేదు. అది నపుంసక బతుకొని నేను నమ్మేవాడు పరిస్థితి నాకు. ఎందుకంటే అది సంపాదించింది ఎవరు? నువ్వు సంపాదించింది ఏమైనా ఉందా? ఇది మా నాయనది అని చెప్పేటప్పుడు ఇండైరెక్ట్ ఊరికి వెళ్ళి సందేశిస్తున్నాం. మరి మీరు మీరే వివేచించండి. దానికోసం కొందరు అయితే అమ్మ పేప పూసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. కొందరు అయితే వదలం దేన్ని. ఓకే, నా విషయం అది కాదు. అందుకని చెప్పి పరిశుద్ధ యుద్ధమును మనం పాదభాగస్లైతే అలాగైతే ఎరికో నగరం నీ కొరకు ఏమై తీరుతుంది? సమభూమిగా మారితే నీ పోరాటంలో గెలుపు, నీ ఆరాధనలో గెలుపున్నది. రెండోదిగా బైబిల్ చెప్పినమాట ఎదిరించి తీరడానికి ఉన్న యుద్ధం. అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఫిలిష్తీయులతో ఎవరు యుద్ధం చేశారు? ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు. ఫిలిష్తీయుల తరపు నుంచి ఒకరిని నిలబెట్టాడు, ఇశ్రాయేల్ తరపు నుంచి ఒకరిని నిలబెట్టి తీరడానికి ఏం కారణం? ఎన్నిక ఉన్న ఒకడు కనబడి తీరదు. ఇక్కడే ప్రైజ్ జరిగేదా? We should have a defensive war mechanism. పోరాడి తీరడానికి, ఎదిరించి తీరడానికి, యుద్ధం చేసి తీరడానికి దారి లాంటి వారు ఎక్కడి నుంచి ఉండాలి? ఓ లార్డ్, ఎందుకు ఫిలిష్తీయులు మొదటి సంవత్సరం 17వ అధ్యాయం ఇంటికి వెళ్తారు. ఫిలిష్తీయులు ఎన్ని రోజుల నుంచి? 40 రోజుల నుంచి ఒకటే కేక, దమ్ము అమ్మ పాలు తాగంటే బలం అంటే రాండ్రా పిలిచారు. ఎవడు వేయలేదు, వెళ్ళాడు చెప్పలేదు. ఒకడు వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? మండలాన్ని మేపుకుంటూ మండలాన్ని చక్క పెట్టేసుకుంటూ ఒకడు వస్తున్నాడు. ఆయన అలాంటి వాళ్ళు ఉంటే మంచిది. సంఘానికి అలాంటి ఒక్క విశ్వాసం ఉంటే చాలు. సంఘం లోపల ఇట్లాంటి ఒక్క విశ్వాసం, ఎవ్రీథింగ్ డిఫెన్సివ్ మెకానిజం దొరికి. ఈ దగ్గర ఏం లేదు, బలం లేదు. ఈ దగ్గర ఏం లేదు, శక్తి లేదు. ఈ దగ్గర ఏం లేదు, ఆరోగ్యం లేదు. ఈ దగ్గర ఏం లేదు, ఎత్తు లేదు. ఈ దగ్గర ఏమి ఆందోళనపడేటట్లేదు. అయినా కూడా ఇక్కడ ఒక మెకానిజం ఎదురిస్తా. నా దేవుని పేరు వస్తావా? ఆ డిఫెన్సివ్ మెకానిజం మనలో ఉండి తీరాలి. శరీరంలో రోగ ప్రతిరోధ శక్తి. ఈ మాటకి జబ్బులు వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇమ్యూనిటీ అంటే మన తెలుగు భాషలో చెప్పండి. ఇమ్యూనిటీ అంటే రోగాన్ని ఏం లేదు, తోటకు తీయడానికి కూడా ఏం లేదు. అందుకే మాడికి సిగ్గు. అది ఏసయ్య రక్తం సకల రోగానికి నివారణ ఇచ్చారు.
అని చెప్పండి. 80 సంవత్సరాలు బతకదాలని చెప్పండి. ఆయుష్ పొడిగించగలిగే దేవుడు బైబిల్లో ఉన్నాడు. మా భర్త ఎందుకు పొడిగించలేము. ఇది అలా లేదు. సంటి తీరడానికి ముందే పెట్టి బాక్స్ పాస్ గారికి కూడా ముందే ఇన్విటేషన్, విశ్వాసం కూడా ఇన్విటేషన్ అంటే పెట్టి మీరు రెడీ చేసుకున్నాయా రేపో మాపో పని సమయానికి ముందు వెళ్ళిపోవడం దేనికి పని చేసుకుని వెళ్ళండి. అందుకే మనకి ఎప్పుడు ఏముండదు, డిఫెన్సివ్ మెకానిజం ఎప్పుడు ఉండేది రాదు. దావీదు లాగా మనం ఏం చేయాలి, గొలియాతు లాంటి శత్రువులను ఎదిరించుకు తీరడానికి రెడీగా ఉండి తీరాలి. నాకు గొలియాతు బలం నచ్చుతుంది. ఎందుకో తెలుసా, పసిపిల్లోడైనా పరిజ్ఞానం ఉంది, అందరికి ఏం లేదు. అందుకే ఏం చేశాడు, యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం చేయడానికి వచ్చినవాడు చరిత్ర మొత్తం చదువుకొచ్చాడు. అనుకుంటారు సాతాన్తో పోటీ పడడానికి వెళ్తారు విశ్వాసం, కానీ సాతానికి వచ్చి నాయ మొక్క తెలియదు. ఎవరితో వెళ్తున్నాను ఇప్పుడు అంతా ఉంటాను సాతాను బియ్యాన్ని వదిలి కాకపోతే దాని గురించి నా సరదా ఉంటే ఈ కొత్త శిష్యులు అందరూ వెళ్ళేసేది చేతి మీద చెయ్యుడు ఎవరు చెప్తుంది. అందుకే సాతాను అంటే దేవుడు కన్నా దేవుని వెళ్ళక భయం. గచ్చిలు పట్టిలు సౌండ్ వినబడితే ఇంక దేవుడు ఆరాధన అన్ని మా సాగదు. మళ్ళీ నేను గజ్జీలు కాదు పట్టీలు కాదు కండతోనితో వచ్చినా మెరుపులతో వచ్చి మాట్లాడినా మేము గజ్జలేదు. కారణం ఏసయ్య రక్తంతో దేవుడు దేనికి భయపడతారు. రోగాలు వచ్చేస్తే మంత్రాలు, రోగాలు వస్తే ఏం చెప్తారు, నా మీద శాఖబుడి చేసినారు, నువ్వే బడి చేసినావు అంటే నువ్వు నమ్మిన దానికన్నా ఆయన నమ్మినదే గొప్ప యాక్టింగ్ గా ఉంది. నీ దానికి ఏం లేదు. ఇండైరెక్ట్ గా నువ్వే ఓపేసుకుని చేత కాదు. అందుకే కదా రోడ్డు మీద నిమ్మకాయ పుచ్చకాయ నేను బండి తోలేసుకున్నా నడిచారు, ఏం జరగదు. దేవునికి భయపడరు, వాక్యానికి భయపడరు. రోడ్డు మీద పిల్ల పిచ్చి వస్తువులను చూసేసి నువ్వేం చేసి గుమ్మడికాయ కనిపిస్తారు, వేసి రక్తం చేయ మారదు. నిమ్మకాయ కనపడతారు, అరే బాబు నీ వేసనా అన్నది వదిలే. ఏసయ్య రక్తం మామూలు రక్తం కాదు, జీవం చెందిన రక్తం, భయపడే రక్తం. సాతాను ఏం చేయండి, మనం ఎదిరించాం తెచ్చుకొస్తాం. ఇలాగా ఆ అమ్మకే పేదలు గొప్ప చేసేస్తున్నారు, ఉపవాసం చేయడానికి శాతం తెగిలిందేమో. మరి ఆ సంఘానికి ఫాస్ట్ నువ్వేనేమో. ఇలా కాదు డిఫెన్సివ్ మెకానిజం సాతాను గురించి అవగాహన కలిగేటటువంటి అందుకే కదా కర్రలు ఏరుతున్న సందర్భంగా ఒక పాము ఇందులో నుంచి వచ్చింది. కర్రలో ఎవరికి ఆడారు, విశ్వాసాన్ని కాటాల ఊరు నాయన అదే మంత్రి గారు కట్టినాడు. మాటగారు చేశారు, చాడికి దేంట్లో పడేశారు. దానికి అందుకే ఆయన అందరూ రెడీ చేశారు. ఇప్పుడు సంతాడు చూడు, నువ్వు సైతే నువ్వు బాగుపడతావు. చెప్పడం చెప్పండి, ఏ కామశక్తి మానవుడు వేరు చేయదు, అధికారం వచ్చింది ఏ నామక శక్తి మానవుడు ఏ రక్తం ద్వారా కనబడిన వాడు ఏ వాక్యంలో జీవించిన వాడు అయితే ఏ కూటంలో అనుమతి అయితే విభజిస్తూ ఉన్నాడు. ఇలాగే చెప్పాడు, మన జబ్బులు పాలవడానికి కారణం ఏంటి, ఏం లేదు, రోగ ప్రతిరోధ శక్తి లేదు. ఎందుకు అది లేకపోవడానికి నా కారణం తెలుసా, పద్ధతి కలిగింది ఏది తెలుగు. హలో, మందులు రాకముందు బైబిల్ వ్యవస్థ ప్రకారం ఏది వైద్యం, మరి దాన్ని నాకు ఎన్నో అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా నువ్వే చెప్పేసుకోవడం ఏంటి, రోగ నివారణ శక్తి నాకేమొద్దు, నేను రోగిగా దగ్గుకొని జీవితాంతం బతుకుతాను. కొన్ని విశ్వాసం పడతారు, ఎవడో కష్టపడి వండి ప్రయాసపడి చేసి అది నీకు నచ్చకపోయినా దేవుడి పేరు తినేయచ్చు కదా. నువ్వు ఎవరికి పెట్టావు, పెట్టినోడు కృషి ఏమో బాధ పెట్టాడు. ముందు అంత చేయండి.
దేవుడు ఆహార వ్యవస్థను మనకి ఏమి ఇచ్చారు? పోషక తత్వాన్ని ఇచ్చారు, మెడిసిన్ ఇచ్చారు, దానికి ఉన్న వైద్యాన్ని కూడా దేని ద్వారా ఇచ్చారు. అందుకే ఆహారం ఏదైనా మనం ఏం చేసేయచ్చు. పొంది తినకూడదు, అది తినకూడదు, ఇది తినాలి కానీ నీకు ఏది దొరుకుతుందో నువ్వేం చేయి. తినలేకపోతే స్వార్థకి వెళ్ళొద్దు, పాట పాడద్దు, మౌనంగా ఇక్కడ కూర్చో. ఆత్మగా కూర్చున్నాడు అయితే అది తింటాడు. కొందరు కాకరకాయ నేను తిన్నాం, మరి దేవుడు ఎందుకు పెట్టాడు కాకరకాయ? తినలేదనుకో వాళ్ళు వస్తుంది, ఏది అన్ని పచ్చకాయ కనిపెడతాయి, ఆ చోపు వచ్చి తింటాం. శరీరానికి ఏం లేదు, రోగ నివారణ శక్తి లేదు, డిఫెన్సివ్ మెకానిజం లేదు. కొందరు గుర్తు తింటారు, దాన్ని తప్పకేంటాం. గుర్తు తిని బయట తొక్క తినేస్తారు, లోన్ అనేది పోనీ అది ఎవరితో ఇస్తే అవ్వదు, కాలం ఈజీగా. అట్లాంటి వాడికి నా దగ్గర మంచి చికిత్స ఉంది. ఏం చేస్తారు సార్? ఈ గుడి మొత్తం నా ఫ్రెండ్స్ లో నేను చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, టైంలో నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు. ఇది తినరు, అది తినరు. ఒక్కరోజు నేను కిచెన్ లోపల ఈ తినని సామాగ్రి మాత్రం ఏం చేసేసాడు, కలిపేసి ఒక బిర్యానీ చేశాను. చేసేది దానికి మంచి వాసన కూడా పెట్టేశాను. ఊకం తిన్నా. తినిన తర్వాత వారికి నేను ఒక వీడియో కూడా చూపించాను. అరే ఏమేమి వేసానో తెలుసుకొని తింటా నాయన. తినేసి అరిగినాక 4 గంటల తర్వాత చెప్పాను, అరే ఇవేమి కొందరు వాంతులు చేయడానికి లేదు, కొందరు సూపర్ మీద మారింది. నువ్వు వండి 7 గంటలు ప్రయాసపడి వంట వండేసి బల్ల మీద పెట్టినప్పుడు ఒకడు వచ్చి కదా నాకు ఇది నచ్చదని చెప్పినప్పుడు నీకు వచ్చే కోపం ఎలా ఉంటుంది? ఆ వండిన పిండితో నెత్తి మీద కొట్టాలని కదా దేవుని బయట కావాలి. అందుకే భార్య ఎంతో ప్రయాసపడి వంట వండుతుంది. ఉప్పు లేదు, పాప నీకు దమ్ముంటే ఏది చెయ్యొచ్చు కదా. ఒకటి నీకు కూడా చేత కాదు, చేసిన దానికేమో మెచ్చుకో. కొందరికి వంట చేసేటప్పుడు వంట లేదు, తినేటప్పుడే కొందరికి గలిగి జబ్బం వస్తుంది. ఉప్పు లేదు, పప్పు లేదు, మరి నీకు చేత కాదా? అలా మీ ఇంటికాడ ఎవరైనా ఉప్పు తేడి అన్నా ఉన్నారనుకోండి, వచ్చే 2 వారాలు మీ కిచెన్కే వెళ్ళదు. ఆడ ఉప్పు ఉన్న సభ తీరిపోయింది. అర్థం కాలేదు అనుకుంటా. చెప్పబోద్ది ఈ చెప్పినవాడు ఎవరు తెలుసా? వంట చేయని శాత కానివాడు ఈ పద్ధతి అని చెప్పి ఈ చెప్పబోంది, ఇది చెప్పబోంది. ఏదో విధానం ఉంది దయచేసిగా. మనం కొన్ని ఇళ్లలోకి టీ తాగడానికి వెళ్తాం. ఆ టీ ఎంత కష్టంగా ఉందంటే మరి ఆ మొహం చూసేది ఏం చేస్తున్నాం. మా ముఖ ప్రదర్శనలో మార్పు వచ్చి తింటే ఆమెకు అర్థమైపోయింది వంట ఏమైపోయింది, దాని తీసుకుని అక్కడ అయిపోయింది. అర్థం కాలేదనుకుంటా. 7:30 గంటలకి లెగించి వంటలు చేసేసుకొని ఏం కాలేదు, కారణం కొద్దిగా ఎక్కువ అయిపోయింది, తినేసి 7 కూడా వాళ్ళకి ఏం చెయ్యం. కొందరికి అన్ని చూచేస్తాం తప్ప వాళ్ళకి చూపిన కారణం ఏంటి తెలుసా? అది వారి హృదయాన్ని ఏం చేసి తింటారు, గాయపడి. అర్థం కాదు. డిగ్రీయో లేకపోతే పోస్ట్ డిగ్రీ చేసిన చదివినప్పుడు మీరు ప్రయాసపడి సంవత్సరాల కూర్చొని రాసిన రీసెర్చ్ బుక్ తీసుకెళ్ళి మా సార్కి ఇచ్చేటప్పుడు సార్ దేనికి పనికిరాదు విసిరేత నీకు ఆ సార్ మీద వచ్చే కోపం ఉందా? నీకు అలా జరగలేదు కదా, నాకు జరిగింది, నాకు తెలుసు. తర్వాత సార్ నేను చూసేటప్పుడు చింపి పడేయడానికి కోపం లేదా దేవుని భక్తుడు కాబట్టి కోపపడడం మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది క్రమపద్ధతి దాని అంటే మనకు ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంది. ఒకరిని బలపరచాలి తప్ప ఒకరికి పొంది నీకూడదు. ఇలా చేస్తే నువ్వు ఆ బలియాకులే. అర్థం కాలేదనుకో బలియాకు నీ దేవుని పేరుతో ఎవడైనా అంట రండి అంటే యువతల పక్కన చెంది ఎవడో రావద్దాం నేను కావాలి. అందుకే ఈ వెంటనే అక్కడ 7లోకి వెళ్ళి కుటుంబ చరిత్ర తెలుసుకున్న ఈయన 5 రాళ్ళు తీసేది. ఈయన అనుకున్నాడు ఈడేట్రా బాబు 100 రాళ్ళు తీసుకోవడానికి పరిగెట్టాడు. అరే బాగా కాదురా నాయన, నా యుద్ధోపకరణ అంటే కుటుంబ బలము మీద ఒక రాయితో నేను కాదట వెంట 4 రాయితో నీ వెనకాల ఉన్న ఆ అదృశ్య సహోదరుడు. ఈ మెకానిజం ఉండి తీరాలి. ఏంటిది? వాక్య వ్యతిరేకతగా వాక్యానికి తప్పుగా ఉన్న బోధన వస్తే ఏం చేయాలి? డిఫెన్సివ్ గా మాట్లాడాలి. మొన్న ఒక టీవీలో చెప్తున్నాడు ఆయన మాటల విశ్లేషణ నాకే అర్థం కాలేదు. యేసయ్య రక్తము ఆదాము రక్తం ఒకటంట.
ఎవరెవరి రక్తం ఒకటట? యేసయ్య రక్తము. మరి ఈయన వెళ్ళి డయాలసిస్ చేసేదేమో నాకు అర్థం కాదు. ఆయన వాక్యం బోధించి నేర్పించగలము. యేసయ్య రక్తం ఆదాము రక్తం ఏం కాదు, ఒకటి కాదు. ఒకటై తీరితే పాపమా యేసయ్యలో ఉందని అర్థం. పాపం ముందు నేర్చుకోండి. యేసయ్య రక్తం ఆదాము రక్తం ఏం కాదు, ఒక్కటి అవ్వదు, అప్పటి కాదు. దానికి మంచి ఉదాహరణ, మరియా కడుపులో యేసయ్య జన్మించేటప్పుడు మరియా శరీరాన్ని మాత్రమే దేవుడు వాడారా తప్ప మరియా శరీరంలో ఉన్న రక్తము ఏ ఆహారం కూడా ఏం కాలేదు. సాధ్యమా? డౌట్ వచ్చేది మీ అందరికి. అలాగే ఇప్పుడు మరియ తిన్న ఆహారం, మరియ తిన్న యాపిల్ కూడా ఎవరికి తగలలేదు. తగిలితే ఆటోమేటిక్ ఏం వచ్చేది? అందుకే దేవుడు చెప్పిన మాట ఎబ్రి పత్రిక ఇంటికి చదవండి. దేవుడు యేసయ్యను జన్మించుకున్న ప్రత్యేక, ఇంగ్లీష్ బైబిల్లో రండి, ఏ స్పెషల్ బాడీ, ఏ ప్రిపేర్డ్ బాడీ. సిద్ధపరచబడిన శరీరం, సిద్ధపరచబడిన పిండం, సిద్ధపరచబడిన జన్మ. మొత్తం ఇక్కడ అండర్మైపోద్ది. దాని అర్థం ఆ పిండం లోపల బయట సత్తులు ఏమి అక్కర్లే, దానికి కావాల్సిన సత్తులు ఆయన ఇచ్చుకుంటాడు. అందుకే బయలు ఎక్కువ నేర్పించేది యేసయ్య జన్మ క్రమావళి ప్రత్యేకత చెందింది. మరి అప్పుడు ఎవరికి ఇక్కడ తగిలింది? తప్పు పోతుంది, కదలడానికి ఏం లేదు, అవకాశం లేదు. అర్థం కాలేదు అనుకుంటా, అర్థం కాలేదు. అందుకే జన్మక్రమం ఇది నమ్మలేక చాలా యూదులు ఇప్పుడు కూడా ఎవరైనా నమ్మట్లేదు, యేసయ్యను దేవుడికి అంగీకరించి తీరట్లేదు. హల్లెలూయా. అందుకే వాక్య బోధ ఏదైనా వ్యతిరేకంగా చెప్తే ఏం చేయండి? డిఫెన్సివ్ మెకానిజంగా దాన్ని రుజువుపరచండి. మొదటి చెప్తున్నారు ఏం లేదు, పరిశుద్ధాత్మ నువ్వు ఎలా రక్షణ పొంది, నువ్వు ఎలా జీవించేది. కొందరు చెప్తున్నారు కృపావరాలు. వరాలమ్మ ఈ దగ్గర లేదు, కృపావరం ఉంది. కృప ఒక అమ్మాయి పేరే, వరాలమ్మ అంటే ఒక అమ్మాయి పేరే. వాళ్ళు లేదు కానీ కృపావరం ఉంది. కృపావరం ఏం చేయలేదు, ఆగిపోలేదు. ఒక్క వాక్యం తీసి చెప్తున్నాను, కృపావరం ఆగిపోద్ది. ఎప్పుడే అయిపోద్ది? వరుడు వస్తే అయిపోద్ది. యేసయ్య వస్తే ఇది చేస్తే మనకి సంబంధం అక్కర్లే. మనం యేసయ్య మారిపోయి అటు వెళ్ళిపోయి ఇంకేంది మనకి. యేసయ్య వస్తే దాని అర్థం ఆత్మశక్తి కూడా ఉందని అర్థం. అందుకే పరలోకంలో మనకేం అక్కర్లేదు. కృపావరం భూమిలో జీవించడానికి ఏం కావాలి? అందరూ ఇంటి గురించి అవగాహన లేదు మనకి. దేని గురించి పౌరుల విషయం గురించి అవగాహన ఉంది, దేని గురించి అవగాహన లేదు. అరే బాబు, కృపావరం గురించి అవగాహన, పౌరులు ఇంకో పోయినా పర్లేదు, కృపావరం పొందుకో. కృపావరంలో ఈ లోకంలో ఏం చేయాలి? జీవించి తీరాలి. అప్పుడు కృపావరం ఉంది. చదవండి బైబిల్. ఒక గోడ మీద ఒక రాత వచ్చింది, మందు తాగేసుకొని కూకున్న రోజు మందు తాగేసి ఏ పాత్రతో దేవాలయంలో వాడిన పాత్రను తీసేసుకొని మద్యం వేసేసుకొని మొత్తం ఎక్కేసి ఓహో ఏమి కనబడట్లేదు, పైనుంచి కిందకు ఒక రాత కనబడింది. ఏమ రాత? ఎక్కే తర్వాత ఆ రాత కనబడే మత్తులో ఉన్న రోజు మత్తు మొత్తం ఏమైంది? ఊరిలో ఉన్న ఒక మంత్రి కూడా ఇక్కడ ఏం చేయలేడు, చదవలేకపోయా, దాన్ని వ్యాఖ్యానం పరచలేదు. ఎవరు రావాల్సి వచ్చింది? కృపావరం కలిగి రావాల్సి వచ్చింది. మన రాతలన్నీ రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్, ఇదే కదా మనం చూసిన రాత. ఎవరు రైట్? మన రైటింగ్ ఎట్ నుంచి ఎటు? రైట్ నుంచి లెఫ్టా? లెఫ్ట్ టు రైట్ కదా, లెఫ్ట్ టు రైట్ కదా, రైట్ టు రైట్, లెఫ్టా? లెఫ్ట్ టు రైట్. మంది ముస్లిమ్స్ రైట్ టు లెఫ్ట్. అర్థం కాలేదు. అన్ని భాషలు ఈ రీతిగా ఉంటాయి, కానీ దేవుని భాషకి ఎలా ఉండదు? పైనుంచి పైకి ఇలా గడ్డదిగా వీళ్ళందరూ చదివేటప్పుడు ఎలా చదువుతున్నారు అర్థం కావట్లేదు. దీనికి ఏం కావాలి? అందుకే బైబిల్ చెప్పే మాట, ఆత్మలో ఉన్న వారికి ఆత్మ వ్యాఖ్యానం పరిచి చేయడానికి
మాట్లాడతారు. అన్ని భాషల వ్యాఖ్యానం పంచే వాళ్ళని కూడా పోదు. హల్లెలూయా. సో ఇది దేనికి ఆత్మిక పోరాటంలో డిఫెన్సివ్ గా నిలబడి తీరడానికి ఉన్న యుద్ధోపకరణం దేవుడు ఇచ్చింది. మూడోదిగా బైబిల్ చెప్తున్నమాట సంఖ్యాకాండం 31వ అధ్యాయం చదవగలిగింది. న్యాయవిధి జరిపించుకు తీరడానికి యుద్ధం జరిగి తిన్నట్టుగా బైబిల్ చెప్పి తీరుతున్నది. ఇశ్రాయేలీలు ఏం చేసి తెలుసా? దేవుని యొక్క వ్యతిరేకతగా విగ్రహారాధన చేయడం వలన దేవుడు వారిని ఏం చేసి తీరారు? వారి మీద తీర్పు కుమ్మరించారు. చెప్పలేదు ఎందుకు దేవుడు అలా తీర్పు తీర్చేది? కారణం ఏంటంటే వీళ్ళు విగ్రహారాధనకు బానిసైపోయారు కాబట్టి విగ్రహారాధన నుంచి వీరికి ఏం కావాలి? విమోచన వచ్చి తీరాలి, విడుదల వచ్చి తీరాలి. అదే న్యాయాధిపతుల గ్రంథం అని ఇంటికి వెళ్ళి చదివించండి, మీరు చూడొచ్చు. వారన్నీ ఏం చేశారు? దేవుని మాటని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి వారు ఏం చేశారు? జీవించడానికి ప్రయత్నించారు. కానీ దేవుడు వారిని ఎవరి చేతికి అప్పగించేశారు? మిథ్యాన్ని వారి చేతికి అప్పగించారు. దాని అర్థం నువ్వు ఎక్కడైనా సిక్కులో పడున్నావు అంటే దాని అర్థం నీ మీదకి ఏం వచ్చేసింది? న్యాయవిధి వచ్చింది. ఇట్స్ ఎ వార్. అర్థం కాలేదు. కొందరికి న్యాయవిధి వచ్చేసిన తప్పేసుకుని బతికారు. రేపు న్యాయవిధి వచ్చేస్తే పరిహారం చెందుకో, పరిష్కారం చెందేసుకో. దేవా పొరపాటు జరిగింది, తప్పితం జరిగింది, నన్ను కరుణించము దేవా, దయచేసి దేవా. రోగం వచ్చిందా డాక్టర్ దగ్గర వెళ్ళిపోయాడు. కాస్త కూర్చొని దేవుడు దేవా ఇదేమైనా న్యాయవిధా? ఇది ఏదైనా నా జీవితంలో ఉన్న పొరపాట? ఇది నా జీవితంలో ఏదైనా క్రమ తప్పిపోయి ఉన్న వాక్య వ్యతిరేకత ఉన్న ఏమైనా? ఇది అలాగలేదు. మందు తినడానికి డాక్టర్ వైపు పెరగడానికి ఐగరికి వెళ్ళడానికి టైం, దీనికి టైం లేదు, దేనికి టైం లేదు. దేవుడి దగ్గర కూర్చొని దేవా ఎక్కడైనా పొరపాటు జరిగింది, ఎక్కడైనా వాక్యాన్ని తప్పిపోయానా, ఎక్కడైనా నా జీవిత సిద్ధాంతంలో వాక్య వ్యతిరేకత ఏమైనా జరిగిందా చెప్పు దేవా, మార్చాలని నేను మారుతా దేవా, సరిచేయి దేవా. కానీ దేవుడు అలా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రజల మీదకి దేవుడి భూమిలో జీవించినప్పుడు ఏమి ఇచ్చుకో తీరగలుగుతారు? దేవుని న్యాయం. కానీ దానికి ఏముంది? తప్పించే మార్గం కూడా ఉంది. అర్థం కాలేదనుకుంటా. కొన్ని సందర్భంలో నాన్న ఏ రీతిగా పిల్లల్ని కొడతారో ఎవరు కూడా మనల్ని కొడతారు. చెప్పాలి మళ్ళీ లేచి పొరపాటు జరిగిపోయింది, పోయిన వారం దేవుడు నన్ను కొట్టాడు అలాగే చనిపోయి కదా, మామూలుగా పట్టలేదు, జ్వరం నుంచి మీరు కొట్టాడు. నాకు అప్పుడు అర్థమైంది ఇక్కడెక్కడ పొరపాటు అది కాదని నేను అన్నట్లు ఏం చెప్పాలి? పొరపాటు ఎక్కడ జరిగింది? హల్లెలూయా. దానికి నాకు ఎవరు నచ్చుతారో తెలుసా? గిద్యోను బలిగా నచ్చుతాడు. ఆయన కళ్ళ మీద పొరపాటు జరిగి తీరింది అని ఆయన చేసిన మాట ఏంటో తెలుసా? తన పొలంలో ఏం వేశాడు? ధాన్యం వేశాడు. తన పొలాన్ని కాచుకున్నాడు. మిథ్యాన్ని చేతికి వెళ్ళకుండా దాన్ని ఏం చేసుకు తీరాడు? సంరక్షించుకోగలిగి తీరాడు. దాని తర్వాత ఆయన చేసిన వాడు దీన్ని పంట కోసేసిన తర్వాత దీన్ని ఏం చేయాలా? తినడానికి యుక్తమై తినాలి. దీన్ని ఏం చేయాలి? ఆడికి తినాలి. దీనికి ఏం వాడే తెలుసా? పిరికోలాగా తేలి వెళ్ళాడు. బాగుంది చేత కూర్చొని ఏం చేస్తున్నాడు? దేవుడు అక్కడికి వచ్చి పిరికోడు తెలియదు. ఈ పిరికోడు లోపల ఏముంది? ఒక వీర శూర పరాక్రమి ఉన్నాడు. దమ్ముండా దేనికి? నీ సొమ్ము వేరే వాడు కాడకి వెళ్ళకుండా దమ్ము ఉండాలి. అందరికి ఇది లేదు. పిరికోడుగా ఉండి దేవుని దగ్గర అడగాల, దేవా ఇది నా సామగ్రి, ఇది నేను నాకున్నది, ఇది నాకు నా పక్క, పొరపాటు ఏమైనా అయ్యిందా? దేవుడు ఆయన దర్శించడానికి వచ్చాడు. పొరపాటు అయిన దానిని పరిహార పరిచి తీరడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారు? అందుకే న్యాయవిధి తెచ్చుకోవడం కాదు, న్యాయవిధి నుంచి తప్పించుకు తీరడానికి. కొందరు 5 నిమిషాలు చెప్తేనే ఉపవాసం చేస్తారు, తర్వాత అంతా పొల్లి తిండి. దాని అర్థం నువ్వు దేనికి దాసి అయిపోయావు? క్రేతాలో ఉన్న విశ్వాసంగా అయిపోయావు. బైబిల్ చదవండి, తిమోతి పత్రిక ఇంటికి చదివితే తెలుసా? క్రేతాలో ఉన్న విశ్వాసం. అక్కడ ఉన్న ఊర్లో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకత ఏంటి? ఈ ట్యాండ్ ఆ పని బైబిల్ చెప్పింది. క్రేతాలో ఉన్న కడుపు గల వాళ్ళు, కడుపు నింపుకున్న వాళ్ళన్న మీరు ఇంటికి వెళ్ళి చదవండి. తర్వాత నాకు చెప్పండి ఉందా లేదని. హలో, ఎందుకు ఉపవాసం చేసేది? కొందరికి ఉపవాసం కూడా సంక్రాంతి శివరాత్రి. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఏసీ శిలం మరణం నిర్వహించినప్పుడు మాత్రమే. దాని అర్థం ఇప్పుడు కూడా పాత సమాజం నుంచి ఏం తమ్ముకొచ్చారు? సిద్ధాంతం తమ్ముకొచ్చారు. అదో కొందరు ఉపవాసమే ఒక పోరాటంగా భావిస్తున్నారు. అమ్మా 3 రోజులు తినకుండా ఉండాలి. ఈ భాష దూరంగా లేదు. మంచి భోజనాలు వండేటప్పుడు ఈయన
దాని అర్థం నీకు దేనిపైన ఇంట్రెస్ట్ లేదు. దాని అర్థం తీర్పు నా మీద వచ్చేసినా పర్వాలేదు కానీ మంచి తిన్నట్టుగా తింటా. ఓ లార్డ్, హల్లెలూయా. ఉపవాసం చేసే దేనికి? శారీరక మాలిన్యత ఏమై తీరడానికి, కటకపడి తీరడానికి, శుభ్రపరచబడి తీరడానికి. అంతే కదా యేసయ్య దగ్గరికి వచ్చి కొందరు వచ్చి వాది చేశారు, మీ శిష్యులు ఉపవాసం చెయ్యరా అని అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పారు? వరుడు ఉన్నప్పుడు మీ లైన్ ఎక్కర్లేదు. దాని అర్థం ఇప్పుడు కూడా మీతో వరుడు ఉన్నారన్న ఫీలింగ్ ఏమో, అందుకే మీరు కూడా ఏం మానేశారు. సంక్రాంతి శివరాత్రి ఉపవాసం మానేసి అసలుగా దేవుని దగ్గర ఏం చేయండి, ఒక ఉడంబడిక చెయ్యండి. ఈ సంవత్సరం 52 వారాలు నాకు ఇచ్చావు, 10 వారాలు నేను తెచ్చి దేవ దీనికి పరిహారంగా 3 రోజులు కూర్చుంటాను. 10 వారాలు తెచ్చికి ఎలా పోయినా పర్లేదు. గొప్ప పాట గొప్ప రాపండి. న్యాయం ఇది వచ్చింది నీ న్యాయం. హలో, అర్థం కాలేదనుకుంటా. న్యాయం ఇది దేవుడు పెట్టి. అందుకే తండ్రి ప్రేమించిన పిల్లలను ఆయన ఏం చేసి తీరుతారు? ఆయనకి శిక్షించేది నువ్వు కరెక్ట్ అవ్వడానికి. కొందరికి ఏం అక్కర్లేదు, తప్పదు కావాలి, దెబ్బలు మాత్రం మావద్దు. ఆయన సెదగబోతున్నాడు. అందుకే కదా ద్రాక్షావళి గురించి చెప్తున్న మాట ఏది? పనికి రాని తీగలను ఆయన ఏం చేసి తీరుతారు? ఎందుకంటే కటింగ్ చేసేది నీ లోపల ఏం రావట్లేదు, ఫలం రాదు. ఫలమే చెట్టుకి గుర్తింపునిచ్చి తీరేది. అలాగైతే గుర్తింపు లేనట్టుగా మారి తీరుతున్నాం. అందుకే దేవుడు నేను ఏం చేసేది? నీ మీద కత్తి వాడి తీరేది, నీ మీద దేవుడు న్యాయం విధించి తీరేది. నీ పగటి వేళ న్యాయం విధించి తప్పుకు తీరడానికి ఆత్మీయులు సొంతంగా చేసుకోవాలి. మరి మీరు అనాత్మీయులైతే మీకు నేనేం చేయలేదు. మళ్ళీ కేజీకి వెళ్ళి నేర్చుకుని రండి. అందుకే ఆత్మీయులు అప్పుడప్పుడు ఏం చేస్తారు? ఉపవాసం చేసి తీరుతారు. ఉపవాసం చేసేది ఎవరికి ఏం చేయరు, చెప్పరు, సైలెంట్గా చేస్తారు. వైలెంట్గా అందరూ వైలెంట్గా డిక్లరేషన్ వద్దు, రహస్యంగా చేయండి. హల్లెలూయా. ఎందుకు? న్యాయం విధించి తప్పుకు తీరడానికి. తర్వాత 4వ బైబిల్ చెప్తున్న రెండో దినవృత్తాంతముల పుస్తకం 13వ అధ్యాయం చెప్పినప్పుడు చదివినప్పుడు మనం చూడొచ్చు, సివిల్ వార్. దేశం మధ్యలో ఏమై తీరుతున్నది? యుద్ధాలు జరిగే. ఎందుకు? ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించే దేనికి? ఈ దేశం ఆ దేశాన్ని ఏం చేసుకు తీరడానికి, సంపాదించుకు తీరడానికి. అందుకే పాత నిబంధనలు మనకి బోల్డ్ యుద్ధాలు, మనకి ఒకడొకరి మీద యుద్ధం చేయడం, ఆ నీడి మీద యుద్ధం చేయడం, ఈ డాన్ని గెలుచుకోవడం, ఆ నీడిని గెలుచుకోవడం. ఇవన్నీ దేనికి? ఆ స్థలం ఆక్రమించుకు తీరడానికి, ఆ సొమ్ము ఆక్రమించుకు తీరడానికి. 5వదిగా బైబిల్ చెప్తున్నాను, ఆత్మీక పోరాటం. ఇదే మనకి తెలిసిన పోరాటం. ఏంటిది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మాట ఏం చెప్పినది? నీ పోరాటం లేనిదో కాదు, రక్త శరీరంతో కదా. పోరాడితే రక్తం తాగేసిన భర్తకి కొట్టేస్తే ఏం అవ్వదు, మాటగాని భర్తకి చీపులతో కొడదే అవుతుందా? మొదలు దానితోనే పేగు కొట్టేస్తాను. తాగేస్తావురా, నువ్వు చర్చికి రావడం. ఆ లోపల దూరిన సామగ్రహిస్తామండి. ఎవరి మీద పోరాడతాను? ఆ శరీర రక్తం ఏం చేసింది? అది కానీ మీ మీద రిపల్ అవుతాడు. ఆడికి ఒకటి చెప్తాడు, 10 చేస్తాడు. అర్థం కాదు. ఏదో ఒక పొరపాటు ఒక పిల్లోడు ఏం చేశాడు? ఇంటికాడ ఉన్న గులాబ్ జామున్ అమ్మ దాచిపెట్టింది. వీడు అమ్మ నాన్న చూడకుండా వీడు ఏం చేశాడు? తినేశాడు. ఈయన ఆయన కొడితే ఏమైనా అవుతా? తింటావరా నువ్వు? ఇది మళ్ళీ ఏం చేస్తాడు? ఇక నీ ఇంటికి అర్థం అంటాడు. డైరెక్ట్ గా బాలాజీ షాప్కి వెళ్ళి తింటాడు. అలా కాదా జరిగేది? అర్థం కాదు. అలా కాదా జరిగేది? అప్పుడు చేయాల్సిన పని ఆయనను కొట్టడం కాదు, ఆ రక్త శరీరంతో ఉన్న ఆ కుర్రోడ్ను కొట్టడం కాదు, వాడి మీద ప్రభుత్వ పరిచయం తీరిన ఆ అంధకార శక్తిని పోతుంది. దాన్ని అడివేరు పీకేసుకొని చెప్పగలిగిన నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా పిల్లలు, నా ఇంటి వారు ఆయన వెనకాలండి అదృశ్యంగా పనిచేసి పోరాడాలి. వాళ్ళు తిట్టారని చెప్పి నువ్వు తిట్టడానికి ఎందుకు బయలుదేరా? వాళ్ళు తిడితే నువ్వేమైపోవాలి? సరే సింధువే మనకి. ఆడు కొద్దిసేపు అక్కడ వాగుతాడు.
స్పందించట్లేదని చెప్పి ఆడే సైలెంట్గా ఏం చేస్తాడు. అందుకే యేసయ్య మనకి నేర్పించిన మార్గం, ఎవడు ఏం చేసినా మనం ఏం చేసేది. పట్టడానికి వచ్చినా లెర్న్ టు బి సైలెంట్. నేర్చుకోండి ఎలా ఉండడానికి. లోపల ఉన్న సిద్ధాంతం వైలెంట్ అవడానికే కుంఫు కరాటే అన్ని నేర్పించేది. పిల్లలకి అది నేర్పించారు, సైలెంట్గా ఉండడానికి నేర్పించరు. యేసయ్య మనకి నేర్పించిన విధానం ఆత్మిక పోరాటంలో మనం సైలెంట్గా ఉండి ఉన్న పోరాటం. అందుకే మన పోరాటం దేని మీద కాదు, రక్త శరీరం మీద కాదు. మన పోరాటం అదృశ్యమైన గౌరవంలో పనిచేసి తీరుతున్న అంధకార శక్తుల మీద, ప్రకృతం చేసి తీరుతున్న చీకటి శక్తి మీద, చీకటి ప్రభావం మీద, అదృశ్యంగా కనకంగా ప్రయోగాలు చేస్తున్న వాటి పైన 19వ అధ్యాయము ఎయ్యని చదివి తీరితే ప్రవచనాత్మకమైన యుద్ధాల గురించి బైబిల్ అక్కడ చెప్తున్నది. అర్మగదోను యుద్ధము, తర్వాత ఇంకోటి గోగు మహాగోగు యుద్ధం. ఇవన్నీ ప్రవచనాత్మకంగా భవిష్యత్ కాలంలో ఏం చేయడానికి జరగబోవాల్సిన యుద్ధం. చివరికి 7వదిగా ఇది మన శరీరంలో ఉన్న ఒక యుద్ధం. 7వదిగా ఉన్న యుద్ధం ఎలాంటి యుద్ధం? పర్సనల్ వార్, వ్యక్తిపరంగా ఉన్న యుద్ధం. అది దేని మీద అర్థం కాలేదు. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి కనుక చదవండి. దేని మీద ఉన్నది? ఆత్మ శరీరానికి ఆత్మకి ఉన్న యుద్ధం. ఆత్మక్రియలకు శరీర క్రియాలకి ఏం కలుగుతున్నది? గలాతీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. దేని మధ్య ఒక పోటీ జరుగుతుంది? శారీరక క్రియల మధ్య ఆత్మతో ఏమై జరుగుతున్నది? ఒక ఫైట్ జరుగుతున్నది. అర్థం కాలేదు. అందుకే గలాతీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి కనుక చదువుతా. శరీర క్రియలు ఏమనగా ఒక లిస్ట్ ఉంటుంది, 17 ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయా లేదా మీరే ఇంటికాడ గోడ మీద లిస్ట్ రాసుకోండి. ఉన్నాయంటే టిక్ కొట్టండి, లేవంటే రాంగ్ కొట్టండి. హోంవర్క్ ఎక్కండి. అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి గలాతీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి కనుక చదవండి. శారీర క్రియలు ఏమనగా అని లిస్ట్ రాయండి. 17 ఉన్నాయి. 15 లిస్ట్ రాసి ఇవన్నీ ఉన్నాయా లేదా వచ్చే వారం వచ్చి చెప్పండి. శారీర క్రియలు ఉన్నాయా లేదా నేను చెప్తా. ఎక్కడ నేను వాక్యంతో పొడి చేస్తాను మీరు చెప్పక్కర్లేదు, మీరు చదువుకొని మీరే పొడిపించుకోండి. దాని కింద 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 20 ఆత్మఫలం ఏమనగా ప్రేమ, దయ, సాత్వికం ఇవన్నీ ఒక ఎన్ని ఉన్నాయి? ఒక 9 ఉన్నాయి. వీటి రెండి మధ్య ఏమవుతున్నది? ఒక సంఘర్షణ జరుగుతున్నది. నేనేదో మంచి చెయ్యాలని ఉంది కానీ నా లోపల నుంచి ఏం వచ్చేస్తుంది? పౌరుగా చెప్పేది నా లోపల నుంచి చెత్త వచ్చేస్తుంది. నేను ఏదో ప్రార్థన చెయ్యాలని పోటీ పడుతున్నాను కానీ పిరికాత్మ, నిద్రాత్మ, పునకాత్మ నా లోపల నుంచి శారీరక శబ్దంగా బయటకు వచ్చి తీరుతున్నాను. అందుకే దాంట్లో నేను ఏం చేయలేకపోతున్నాను, గెలవలేకపోతున్నాను. అందుకే ఆరాధన వెళ్ళాలని ఆస్తుంది కానీ ఏదో పని ఇబ్బంది పడిపోతుంది. దాని అర్థం ఏడు సుఖాన్ని తీసుకుంటుంది. అర్థం కాలేదు. అందుకే కదా పాట వల్లే రాసి శారీరక క్రియలన్నీ ఏమై తీరాలి? నాశనమైపోయి వాడి తీరాలి. శారీరక క్రియ పైన ఏం చేయాలి? పోరాడాలి. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం, పాపిని, పురుగుని, పీడతని అని చెప్పేసి దయచేసి దేవుని నామమున నమ్మ. ఒకసారి రక్షణ పొంది మారు మనసు పొంది వాక్యానుసారంగా శుద్ధీకరణ చెందే జీవితం జీవించిన ఒకడు మరి ఎవడు కాదు. మరి ఏంటి? పాప స్వభావం ఆయనలో ఉంది. అర్థం కాలేదు. పాపి స్వభావానికి ప్రత్యేకత ఉందా? పాపికున్న ప్రత్యేకత ఏంటి? ఆడ పాప బతుకులోనే మునిగి ఉన్నాడు. ఓకే, అది దేంట్లో మునుగున్నాడు? పాప బతుకు. వాడి జీవితం పాపం, వాడి కర్మ పాపం, మర్మ జీవిత పాపం, అన్ని పాపం వాడిలో ఉంది. కానీ విడుదల పొందిన వాడికి ఏముంది? పాపము నుంచి ఆయనకి ఏం దొరికి తీరింది? విమోచన దొరికి తీరింది. అందుకే మనం రక్షణ పొంది తీరినప్పుడు మన ప్రాణాత్మకు మాత్రమే ఏమొచ్చి తీరింది? విమోచన వచ్చి తీరింది. దేనికి విమోచన రాలేదు? శరీరానికి పూర్తి విమోచన రాదు. ఏ పార్షియల్ విమోచన మాత్రం, ఏ స్టాగ్నెంట్ విమోచన మాత్రమే వచ్చింది. పార్షియల్ అంటే కాస్త మాత్రమే స్పందన కలిగేటట్టుగా మాత్రమే ఏమైంది. ఈ విమోచన ఎప్పుడు పూర్తి అయ్యేది? యేసయ్య వచ్చినప్పుడే పూర్తి అయ్యింది. అందుకే శరీరం మారిందా? రక్తం మారిందా? కోపం మారిందా? ఉడుకు మారిందా? దడ మారిందా? ఏం మారలేదు. అన్ని లోన ఉన్నాయి. కానీ నేను దీన్ని ఏం చేయట్లేదు, బయటికి రావడానికి అవకాశం ఇవ్వదు. అర్థం కాలేదు అనుకుంటా. కోపం రావట్లేదా? పల్లె వేసరి ఇళ్ళల్లా కనం చేసేదంత కోపం ఉంది. కానీ సైలెంట్ కొంటాం. దేనికి అవకాశం ఇవ్వట్లేదు. శరీర క్రియలకు స్పందనకు ఏమి ఇవ్వట్లేదు. అదే
అందుకే పాపని పురిగిని అని చెప్పేసి ప్రార్థన చేసి మా ప్రేమ అవసరం ఏం చెప్పండి, దేవ నాలో పాప స్వభావం ఉంది, దాంట్లో ఏం చేయాలి, నన్ను మార్చుమయ్యా. నా స్వభావ తరగతిలో ఏం రావాలి, ఒక పేదగటి రావాలి, సహాయం చేయలేవు నీ కృప. పొందిన దేవుని బిడ్డ చెప్ప పాపి పురుగు ఇవే చెప్పడం కాదు, నాలో ఏముంది, పాప స్వభావం ఉంది. పాపం చేసి తీరడానికి ఒక అవకాశం నా శరీరం స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ ఏం చేసి తీరలేవా, కత్తిరించలేవా. దానికే దేవుడు మనకి క్షమించే తత్వం, మానవ మనసు పొందే తత్వం, మరణ దేవుని దగ్గరికి తీసుకొచ్చేది. దానికి ఏం స్పందన కావాలి, ఇగ్నిషన్ ఆఫ్ కన్సైన్స్, మనసాక్షికి ఉన్న స్పందన కావాలి. వాక్యం మీరు ఐదుగురు చెప్పారు, ఇలాంటి విషయాలు అన్ని చెప్పేటప్పుడు అయ్యో ఇది కరెక్ట్ కాదు, తప్పు జరిగింది, అక్కడే వెంటనే ఏం చేయాలి, మనసాక్షి స్పందించిన విధానంగా దేవుని సన్నిధిలో పడి, దేవ తప్పు జరిగిపోయింది, పాప క్రియలకు నేనేమి ఇచ్చి తీరా, శరీరానికి అవకాశం ఇచ్చి తీరా, ఇందులో వచ్చి నాకేం కావాలి, విమోచన కావాలి. అలా పొందిన వారికి 7 యుద్ధాలు చేయగలిగిన వాళ్ళే ఏమైతే నాయకుడు అవ్వగలిగింది. మోషే తర్వాత దేవుడు ఎవరిని ఉంచారు, యెహోషువని ఏం చేశారు, యుద్ధం చేసి తీరడానికి, ఇశ్రాయేలుని నడిపించుకు తీరడానికి దేవుడు వాడి తీరినట్టుగా బైబిల్ రాయబడింది. అలాగే యెహోషువ జీవితంలో 7 రకాల యుద్ధంలో ఈయనేమయ్యాడు, పోటీ పడి గెలుపు సాధించుకు తీరి జీవితాన్ని నిలబెట్టుకు తీరాడు. అందుకే చివరిగా చెప్తున్న మాట, శారీరక క్రియలకు ఏమివ్వద్దు, సుఖం ఇవ్వద్దు. అర్థం కాదు, దేనికి సుఖం ఇవ్వద్దు, దానికి ఏం చేయొద్దు, దానికి ఒక సుఖం వస్తుంది. దేనికి, శారీరక క్రియ. డీజే వింటే పట్టు ఫుల్ ఊపు వచ్చేది, బాబు ఇక్కడ ఆత్మశక్తి నీకు ఊపి రావట్లేదు అంటే దాని అర్థం ఆత్మ క్రియకు ఏం చేయట్లేదు. కొందరికి ఆత్మే వద్దు. మరి ఎలా నీ క్రైస్తవ జీవితం బతికేస్తున్నావు నాకే తెలియదు. మరి అది క్రైస్తవ జీవితం బైబిల్ చెప్పట్టే, నువ్వు చెప్పుకుంటున్నావు బతుకు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆరాధన కారణం పెడితే ఆత్మీయతకు ఏం లేదు. అందుకే కదా సంఘ బిడ్డలకి చెప్తున్నా, ఆత్మ ఫలము గురించి ఆత్మ గురించి అవగాహన కలిగిన వారుగా ఉండమాక, ఆత్మ గురించి అవగాహన కలిగిన వారు. అందుకే ఆత్మీయంగా మారండి, ఆత్మిక దాహం ఉండి తీరాలి, ఆత్మిక అనుబంధం కావాలి, ఆత్మిక సహవాసం కావాలి, ఆత్మిక మాస్టర్ గారు పోటీ ఏంటో తెలుసా, ఈ 6 రోజులు చర్చికి రాకుండా 7వ రోజు వచ్చేసి కూర్చొని చెప్పడం చూడండి, ఆడికి వాక్యం చెప్పేసి కూర్చోబెట్టడం మాస్టర్ గారి తత్వం. కారణం ఏంటో తెలుసా, 6 రోజులు ఎవరితో తిరిగాడు, అనాత్మీకులతో తిరిగి, అనాత్మిక సహవాసం, అనవాతాలు. 7వ రోజు వచ్చేసి కూర్చున్నాడు తెలుసా, ఆత్మీయుడు. ఇది వాక్యం అసలు రిసీవ్ చేయడు, ఇది ఆరాధనకు అస్సలు ఏం చేయడు, ప్రోత్సాహం ఇచ్చుకు తీరడు, ఇలా ఎదిరించుకోండి, బయటికి మాత్రం నింపేస్తాడు. ఆదివారం పాస్టర్ వేదం పడేది దీనికోసమే, దేనికోసం, ఇట్లాంటి లోపల నుంచి ఏం బయటికి తీసుకొచ్చారు, శారీరక సుఖం బయటికి తీసుకొచ్చారు. మీ పాస్టర్ గారికి అలాంటి అవకాశం చేయకుండా ఆత్మిక క్రియలకు అవకాశం ఇచ్చి తీరండి. ఆత్మలో ఆడండి, ఆత్మలో పాడండి, ఆత్మలో జీవించండి. స్పిరిచువల్ గైడ్స్, మీ ఆత్మిక స్వజనులతో ఏం చేయాలి, దానికి సమయం లేదు. ఎవరు నేను ఆత్మీయతలో వాక్యం బోధించిన వాళ్ళతో ఏం చేయాలి, దానికి టైం స్పెండ్ చేయాలి. చేయాల్సిన చోట చేయి దొరికేస్తుంది. అర్థం కాలేదు, అది కూడా బైబిల్ మనకి ప్రోత్సహిస్తుంది. ఏంటి, ఎవరితో, ఆత్మీయులతో మనం ఏం చేయాలి, కొంత సమయం ఏర్పడుతుంది. అయ్యో పదండి, ఈరోజు మనం భోజనం చేయడానికి కదా, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నా వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం, ఆత్మీయ విషయం మాట్లాడుతాం. ఎవరు, మీరు నేను మాత్రమే, ఇంకెవరు వద్దు. దానికి ఒక సహనం. అయ్యగారికో విశ్వాసకో రోగం రావాలి, అప్పుడు సహవాసం ఇస్తారు. అప్పుడు కూడా కొందరు ఎవరు, హలో హల్లెలూయా. నేను ఆ వాక్యం బోధించిన వారు నీ చేతుల నుంచి ఆహారం భోజనం తినించి వారితో కూడా నీకేముండి తీరాలి, యూ షుడ్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ దెమ్, వారితో సహవాసం ఉండి తీరాలి. కారణం ఏంటి, ఇద్దరు వెళ్ళేది ఒక ఇంటికే, ఇవేమైనా ప్రత్యేక స్థలానికి వెళ్తున్నావా, ఆయన ఏమైనా ప్రత్యేక స్థలం వెళ్తున్నా, ఇద్దరు వెళ్ళాల్సింది ఎక్కడ, సహవాసం ఇచ్చిన తండ్రి దగ్గరికి, సహవాసం యేసయ్య దగ్గరికి, సహవాసం
బాప్తిసం ఇచ్చిన పరిశుద్ధాత్మ దగ్గరికి అలాగే అయి తీరింది. ఒకరొకరికి ఏమిచ్చి తీరాలి? గివ్ ఫెలోషిప్, సహవాసం ఇచ్చుకోండి. లేకపోతే ఏమవుతుంది? శారీరక సుఖం తాండవం వేస్తుంది. అర్థం కాలేదు, ఏం తాండవం వేస్తుంది? అందుకే ఏ పాట వచ్చినా ఊగొచ్చిన దాని ఏ సహవాసంలో ఉన్నాం? శారీరక సహవాసంలో ఉన్నాం. అందుకే లోక సాంగత్యం మనకేం కాదు, అనుకూలమైనది కాదు. లోకంలో ఉన్న పద్ధతి ఏమి మనకు అనుకున్నాం. అందుకే దేవుడి వాక్యం ద్వారా కొనబడిన వారు, యేసయ్య రక్తం ద్వారా విమోచన పొందిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా విమోచన పొందిన వాడికి ఎప్పుడు ఏ కాదు తెలుసా? ఏ డ్రైవ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ, ఆత్మీయత పట్ల ఏముంటాయి? ఒక దాహం ఉండి తీరుతుంది. అందుకే కదా యోహాను 3వ అధ్యాయంలో కొలై దగ్గర కాదు, దేవుడిలో నుంచి బావి కాడి నుంచి నీళ్ళు తీసుకోవడానికి వచ్చిన ఈ అమ్మకు అర్థమైంది, ఈయన ఒక ప్రవక్త, ఈయన ఇచ్చిన నీళ్ళు మామూలు నీళ్ళు కాదు, జీవం ప్రవహించే నీళ్ళు. అప్పటి వరకు ఈయనకి ఎవరితో సహవాసం? ఈరుగురితో సహవాసం. ఇప్పుడు ఎవరితో సహవాసం? ఈ 5 నాకు పొద్దు, ఈ ఒక్కటి చాలు. ఎంత ఘోరమైన స్త్రీ ఊర్లోకి వెళ్ళి 2 నిమిషాలు వాక్యపరిచయం చేసి ఊరు మొత్తం ఏం చేసుకోగలిగింది? మనకెందుకు చేత కావట్లేదు అంటే దానికన్నా హీనస్థ బతుకులు మనం బతుకుతున్నాం. అర్థం కాదు. ఆ ఒక్క నిమిషంలో జీవం కలిగిన దేవుని యొక్క ఆ నీళ్లను తాగేసి అనుభవం కలిగేసరికి ఈ నీళ్ళేం చేసి తీరింది, ఇతరులకు ఇచ్చింది. ఊళ్ళో అందరూ కూడా పరిగెట్టారు. నా రహస్య జీవితం గురించి ప్రవక్త మాట్లాడారు, నా భవిష్యత్ జీవితం గురించి ప్రవక్త మాట్లాడారు, నా వ్యక్తిత్వ జీవితం గురించి మాట్లాడారు, నీళ్ళు కూడా మాట్లాడరా వచ్చి. ఆ ఊరు మొత్తం ఏమై తీరింది? యేసయ్య దగ్గరికి వచ్చారని రాయబడి ఉంది. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ స్పిరిచువల్లీ యాక్టివ్, you will make everyone to be spiritually active. నీ శరీరం ఆత్మీయతకు ఆధారపడేటట్టు ఉండి తింటే నీ ఊరిలో ఉన్నోళ్ళు కదా దాని వెనక ఫాలో అవుతారు. అర్థం లేకపోతున్నావా? ఆ అమ్మ కన్నా హీన స్థాయిలో ఉన్న జీవితం సరి చేసుకొని యోగ్యత దేవుడికి అందించుగా. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి కోసం చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు, తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పడానికి.